ఎల్ల ప్రోగ్రాం నేను ఇలాగ విశాఖపట్నం ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ అధ్యక్షునండి. ఈరోజు ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నానికి కూడా అదే విధంగా లైసెన్స్ ఇచ్చి ఈరోజు ప్రొఫెషనల్స్ బాక్సర్స్ కూడా తీర్చిదిద్దుకోవాలి. వాళ్ళు ఈ పార్టిసిపేట్ చేసి అమెచ్యూర్ బాక్సింగ్ కాదు, ప్రొఫెషనల్ బాక్సింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంటర్నేషనల్గా ఇంకా బాగా మన ప్రతిభ ప్రదర్శించవచ్చు అనేసి మాకు ఈ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 14 బౌట్స్ ప్రొఫెషనల్ లీగ్లో జరుగుతున్నాయి. ఇక్కడ కైలాసపురం అందు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. విష్ణుకుమార్ రాజు గారు ముఖ్య అతిథిగా, శ్రీరామనాథ్ సుధాకర్ గారు, అలాగే మన పోర్ట్ యూనియన్ నాయకులు ఇక్కడ చందు గారు రావడం జరిగింది. ఇక్కడ కైలాసపురం విశాఖపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా హై లెవెల్లో బిగ్ లీగ్లో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయని ప్రొఫెషనల్ బాక్సింగ్ మరింతగా మాకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తూ పత్రికా విలేకరులకు ఇలాగ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా మేము మా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎల్లవెల్ల. రఘురామ్ గారు నుంచి మీరు ప్రెసిడెంట్ గా ఉంటున్నారు కదా, రానున్న దినాలు విశాఖపట్నంలో ఇప్పుడే కూడా అద్భుతాలు జరగవండి. ఒక రోజులోనే ఇలాగ తరచూ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్తే కుర్రాళ్ళు కూడా కొత్త కుర్రాళ్ళు బాక్సింగ్లో తయారవుతారు. తయారైన తర్వాత వాళ్ళు ఎక్కువ మ్యాచెస్లో టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేశాక వాళ్ళ ఆత్మస్థైర్యం ప్రతిభ కూడా మరింతగా పెంపొందింపబడి ఆ తర్వాత వాళ్ళు కూడా మంచి మెడల్స్ సంపాదిస్తారు. ఇలాగ ప్రొఫెషనల్ లీగ్లో ఇలాగ విన్నర్స్ అవుతారనేసి మా యొక్క ఆశ. మేము ఆశతో ఉన్నామండి. మేము స్పోర్ట్స్ అసోసియేషన్స్ వాళ్ళం. మేము ఏ ప్రభుత్వం వచ్చినా క్రీడాకారులకి ప్రోత్సహించాలనేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాకు మేము చూస్తున్నది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అటు బీజేపీ వైపు నుంచి కూడా అందరూ కూడా అటు కేంద్ర లెవెల్లో ఇక్కడ రాష్ట్ర లెవెల్లో ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ప్రజలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ పోటీ ప్రపంచంలో క్రీడలకు కూడా ప్రోత్సహిస్తారనేసి మాకైతే వాళ్ళ మీద నమ్మకం ఉన్నదండి. విశాఖపట్నం న్యాచురల్గా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. అటు హాకీ అవనివ్వండి, బాక్సింగ్ అవనివ్వండి, ఫుట్బాల్ అవనివ్వండి. సో ఈ క్రీడలు కూడా వాళ్ళు ప్రోత్సహించాలనేసి మా యొక్క నమ్మకం, కోరిక కూడాను. స్పోర్ట్స్ మెన్ చాలా మంది ఉన్నారు, అందులో కూడా చాలా మంది ఉన్నారు. అంటే ప్రభుత్వాలు సహకారం లేక వాళ్ళకి ఉద్యోగాలు కూడా లేకుండా చాలా మంది ఖాళీగా ఉండిపోతున్నారు. దానికి ఏం చేద్దాం? మన దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా క్రీడాకారులని అంతగా ప్రోత్సహించట్లేదు. ఏదో టచ్ అండ్ ఫీల్, ఏదో పేరుకి ఆ టోర్నమెంట్ జరిగినప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చి మెడల్స్ అందించి ఆ తర్వాత ఏమైనా వచ్చి మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పడం కానీ కంటిన్యూటీ లేదు. దురదృష్టం ఏంటంటే తగు రీతిలో స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు. అయితే ఒక ఏమంటారు ఈ లిబరలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్కి పెంపొందించినప్పుడు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే మా యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది అనేసి రిలయన్స్ అని, ఎస్ఆర్ అని ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ముందు వచ్చి స్పోర్ట్స్ మెన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అందులోనే ఈ ప్రొఫెషనల్ లీగ్ స్టార్ట్ అయ్యాయి. అటు ఫుట్బాల్ అవనివ్వండి, బాస్కెట్బాల్ అవనివ్వండి, కబడ్డీ అవనివ్వండి, బాక్సింగ్ అవనివ్వండి. ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్ స్టార్ట్ అవడం వల్ల క్రీడాకారులకి మంచి ప్రైజ్ మనీ లభిస్తుంది. ఆ ప్రైజ్ మనీ వల్ల వాళ్ళు కూడా మరింతగా అటు జాబ్స్ మీద అంతగా నమ్మకం లేకపోయినా ఈ ప్రైజ్ మనీ ద్వారా ఫైనాన్షియల్గా మనం ఎదగొచ్చు అనేసి నమ్మకంతో వాళ్ళ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రొఫెషనల్ లీగ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. మాకు ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్ లైసెన్స్ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే న్యాచురల్గా మంచి బాక్సర్స్ ఉన్న విశాఖపట్నంలో ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్ చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారనేసి మా యొక్క నమ్మకం. 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో మరి 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలతో కూడా ఎక్స్ట్రా 3 ఎమ్మెల్యేలు యాడ్ అయ్యారు. అందులో ఎంపీ భర్త గారు కూడా యవనస్తులు కదా, అనుకున్నారు. ఏమంటే అదే న్యాచురల్గా మన బ్లడ్లో నుంచి రావాలండి. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనేసి రాజకీయం వేరు, స్పోర్ట్స్ మ్యాన్ ఎంకరేజ్ చేయడం వేరు. సో మేము ఆయన డెఫినెట్గా అప్రోచ్ అవుతాం. ఇందులో కూడా మంచి స్పోర్ట్స్ క్యాంపస్ ఉంది.
ఖచ్చితంగా ఆయన కూడా మాకు క్రీడలను ఎంకరేజ్ చేస్తారని మాకు ఆశ ఉన్నదండి. ఇక్కడ స్థానికులు మీరు రెండు స్థానికత్వంతో పాటు అమ్మవారి గారికి బాగా దగ్గరగా ఉంటారు. అంటే అమ్మవారి గారు చేతున్న సేవలు కూడా చాలా అమోఘమని చెప్పాలి. స్పోర్ట్స్ మనకి లైఫ్ ఇస్తారు. ఏం చెప్పచ్చు? అమ్మోరి గారు మా చిన్నప్పటి నుంచి కూడా బాక్సరు. ఆయన ఏదైతే కళను నమ్ముకున్నారో ఆ కళని ఆయనతో ముగించేయకుండా ఈ ఈ జిల్లాలోనే కాకుండా ఈ స్థానికంగా కాకుండా ఆ జిల్లాలో కూడా ఈ బాక్సింగ్ ఏదైతే నాకు అన్నం పెట్టిందో, నేను నన్ను ఒక ప్రయోజకం చేసిందో దాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను తయారు చేయాలి. తద్వారా రాష్ట్రానికి, దేశానికి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పంపించి ఈ కళను బతికించాలన్న ముఖ్య ఉద్దేశంతో వచ్చిన వల్ల అమ్మోరి గారికి మేము పూర్తి సహకారం అందిస్తున్నాం. ఎటువంటి సహకారం అందిస్తే లైఫ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టుగా గతంలో ఏం జరిగేదంటే ఒక స్పోర్ట్స్లో మెడల్స్ మాత్రం వచ్చేవి. ఆయన ఏదన్నా ప్రతిభ కనబరిస్తే డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్, స్టేట్ అండ్ నేషనల్ ఇంటర్వ్యూస్ వెళ్ళగలడు. తద్వారా ఎక్కడైనా రైల్వే లాంటి వాటిలో ఉద్యోగాలు కొంతవరకు రాగలవు. దాంతో కొంతమంది నిరుత్సాహపడిపోయారు. ఏదో 1 or 2% పైకి వెళ్ళగలుగుతున్నాం, మిగతా వాళ్ళ కింద ఉన్నాడు. ఈ ప్రో బాక్సింగ్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఇక్కడ చూసినటువంటి అందరూ రెఫరీలు మీరు చూసినట్టయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రెఫరీస్. ఇక్కడ లోకల్గా ఏ రెఫరీ లోకల్ రెఫరీ కాదు. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళేమో తెలంగాణ, ఒకళ్ళేమో బాంబే, ఒకళ్ళు కలకడా, ఒకళ్ళు చెన్నై నుంచి వచ్చారు. వీళ్ళు ఏంటంటే పక్కాగా ప్రణాళికతో అందరూ ఎలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఎవరు ఇందులో నిజంగా ప్రో బాక్సింగ్లో ఉత్తీర్ణులై ఉన్నారు, వీళ్ళని మళ్ళీ ముందు లెవెల్కి ఎలా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేసరికి వీళ్ళకి ఆక్షన్స్ కూడా జరుగుతాయి. ఫైనాన్షియల్గా వీళ్ళు బాగా డెవలప్ అవుతూ ఎవరైతే దీని మీద నమ్ముకొని గట్టిగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి అన్ని విధాలుగా చేదోడుగా ఉంటుందని నమ్ముతున్నాం. గెలుపు ఓటములు సహజం. అందులో ఓడిపోయిన బాక్సర్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటమిలో నుంచే వాళ్ళ విజయానికి మెట్లు తయారవుతాయండి. గెలిచిన వాడు ఎప్పుడు కూడా ఆ గెలుపుతోనే ఉండిపోతాడు. ఓటమిలో నుంచి వాళ్ళు ముందుకెళ్ళడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఎందుకు ఓడిపోయాం, ఏంటి మన రాంగు, ఏంటి మన ఫుడ్లో తేడా, మన కోచింగ్లో తేడా, లేకపోతే మనం తీసుకున్న డెసిషన్లో తేడా అనేది ఆలోచించుకొని వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు సాగుతూ వాళ్ళే అత్యుత్సాహం చెందుతారని నా నమ్మకం.